ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు. శరణ్య, అనన్య ఇద్దరు అందరికీ వడ్డిస్తూ ఉంటారు. అప్పుడు శరణ్య ముందుగా దర్శన్కి ఇడ్లీ వడ్డిస్తుంది. తర్వాత అనన్య మనసులో హనీమూన్ మ్యాటర్ చెప్తే ఖచ్చితంగా నో అంటాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అమ్మ శరణ్య, దర్శన్కి అల్లం చట్నీ వేయ అని చెప్పి ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటే శరణ్య అల్లం చట్నీ వేయబోతూ ఉంటే వద్దు అని చెప్పి దర్శన్ చేతిని అడ్డంగా పెడతాడు. ఇక అప్పుడు ఆనంద, నాన్న దర్శన్, అల్లం చట్నీ రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పి అమ్మ శరణ్య నువ్వు వెయ్యి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ తన చేతిని అడ్డు తీయడంతో శరణ్య అల్లం పచ్చడిని దర్శన్కి వడ్డిస్తూ ఉంటుంది. శరణ్య మనసులో హనీమూన్ గురించి చెప్తే అసలే పీకల వరకు కోపంతో ఉన్న ఆయన ఒప్పుకుంటారో లేదో అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు ఆనంద, నాన్న దర్శన్ నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ హనీమూన్ గురించే మాట్లాడబోతుందని చెప్పి అర్థం చేసుకొని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆనంద దర్శన్ని హనీమూన్కి ఏ విధంగా ఒప్పించి పంపిస్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.